ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మనం ఈ రాత్రి ఆలోచన చేసే విషయం సువార్తికుని పని అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. సువార్తికుడు ఎవరు అంటే దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నవాడు. సువార్తికుడు ఎవరు అంటే రక్షింపబడిన ప్రతివాడు సువార్తను ప్రకటించాలి. ఇది మనం పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తాం. రక్షింపబడిన ప్రతివాడు సువార్త సత్యాన్ని ప్రకటించాలి. కాబట్టి మనం రక్షింపబడ్డామా, దానిని ఇతరులకు బోధించవలసిన వారమై ఉన్నాం. 2వ అధ్యాయము పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇది క్రైస్తవుని యొక్క అర్హత, క్రైస్తవునికి లభించిన గొప్ప భాగ్యం. దీనినే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ సువార్తికుని పరిచయము అన్నాడు. అంటే సువార్తికు తిమోతిని అక్కడ ఉపయోగిస్తున్నాడు. కానీ ఇది అందరూ చేయవలసిన బాధ్యత, అందరూ చేయవలసిన పని. కానీ సువార్తికుడు దాని కొరకే ప్రత్యేకించుకుని తన సమయం అంతటిని కేటాయిస్తాడు కనుక ఇది సువార్తికునికి కూడా బాధ్యతాయుతమైన పని. ఈ విషయాన్ని గురించి మనము ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం కొరకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, మీ ఆసక్తి భక్తి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఈ 4వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ వెళ్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యమును ప్రకటించాలి. వాక్యమును ప్రకటించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, వాక్యం ప్రకటించడం అంటే వాక్యము ఎందుకు ప్రకటించాలి? వాక్యం అంటే సువార్త వాక్యం. సువార్త వాక్యము ప్రకటించినప్పుడు అది రక్షణ కలిగజేయడానికి దేవుని శక్తి అయి ఉంది. నశించిపోతున్న జనులకు రక్షణ కలిగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉంది. ఎందుకంటే దేవుని శక్తి చోత ఒక అద్భుత కార్యము, మహత్కార్యము, సూచక్రియ ఏదైనా జరిగి అనేకులు రక్షింపబడాలని మనం ఆశిస్తూ ఉంటాం. కాని ప్రియులారా, మనం చేసే అద్భుత కార్యాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాల కంటే రక్షణకు ప్రముఖమైనది సువార్తే. సువార్త ఒకరిని రక్షిస్తుంది కనుక సువార్తనే ప్రకటించాలి. దాన్నే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తాడు. 15వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. రక్షింపబడు వారి పట్ల, నశించే వారి పట్ల కూడా. రక్షింపబడే వారి పట్ల ఏమై ఉంది అంటే రక్షణకరమైన సువాసనై ఉంది. దాన్నే 16వ వచనంలో అంటాడు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
రక్షింపబడే వారికి జీవార్థమైన, అంటే రక్షింపబడి వారికి మేమేమైనామంటే సువార్తను ప్రకటించే మేము, సువార్త ప్రకటించే మేము అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే రక్షింపబడ్డావు కనుక రక్షింపబడిన నీవు చేయవలసిన పని ఏంటంటే నీ కుటుంబానికి, నీ బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, ఇరుగు పొరుగు వారికి నువ్వు రక్షింపబడిన, నిన్ను రక్షించడానికి మహోన్నతుడైన దేవుని ప్రణాళిక ఏమై ఉంది, అలాగనే దేవుని చిత్తమేమై ఉంది, దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దాని కొరకు ప్రభువైన యేసును ఏ విధంగా దేవుడు వినియోగించాడు, ఈ విషయాలు మనం చెప్పబోతులమై ఉన్నాం. దాన్నే 17వ వచనంలో అంటాడు, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చేరిపడి అనేకుల వలె ఉండక. దేవుని వాక్యమును కలిపి చేరపడం, నిష్కాపాట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట మా యొక్క బోధ, మా యొక్క స్వాత పని మేము జరిగిస్తున్నాం. కనుక దైవజనునికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే స్వార్థను ప్రకటించు, వాక్యమును ప్రకటించము, వాక్యమును ప్రకటించు. రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును ప్రకటించాలి. ప్రకటింపబడిన వాక్యములో కలిపి చేరిపేడి బోధ ఉండకూడదు. కలిపి చేరిపితే మనుషులకు అర్థం కాదండి. అర్థం కాకపోయినట్లయితే ఇది చేయాలా, అది చేయాలా, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఏది సరైన మార్గమో తెలియక తికమక పడిపోతూ ఉంటారు. ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతశాఖలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని తలంపులు, ఇన్ని విశ్వాసాలకి కారణం ఏమై ఉందనంటే కలిపి చేర్పడి బోధ వలన చెడిపోయిన స్వార్థ సత్యం, స్వార్థ సత్యమును చెరిపివేశారు. కాబట్టి వాక్యమునే ప్రకటించాలి. వాక్యమును ప్రకటించినప్పుడు వాక్యములో మరణార్థమైనది ఈ అంశం ఏమీ ఉండదు, జీవార్థమైనదే ఉంటుంది. కనుక రక్షింపబడడానికి అవకాశం ఉంది కనుక వాక్యమును ప్రకటించాలి. వాక్యమును ఎప్పుడెప్పుడు ప్రకటించాలి అని అంటే మనం ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం బోధించడం కాదండి. నీకు అనుకూలమైన సమయం అంతటిలోనూ దేవుని యొక్క వాక్యమును నీకు చేత అయ్యే ప్రతి వారికి బోధించాలి. నేను ఒక ఆయనతో కలిసి పనిచేసేవాడిని. నా చిన్నప్పుడు ఆయన ట్రైన్లో ప్రయాణం చేసి పక్కన ఉన్న వాడికి బోధించకుండా ఉండేవాడు కాదు. ఎక్కడన్నా టీ తాగేటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం వస్తే బోధించకుండా ఉండేవాడు కాదు. అలాగే బస్సు యాక్సిడెంట్ అయ్యి అక్కడ జనులందరూ బస్సు ప్రయాణానికి కొనసాగలేక అక్కడ కూర్చుని ఉంటే వాళ్ళతోటి వాక్యమును బోధించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరితోనూ సువార్తను గురించి బోధిస్తూ ఉండేవాడు. ఆయన ఇప్పుడు లేడనుకోండి, అంటే సమయమందు అసమయమందు కూడా ప్రకటించటం. మనం అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం. 7వ వచనం చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు మేడగదిలో అర్ధరాత్రి వరకు విస్తరించి వాక్యం ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఐతుకు అనేవాడు కిటికీలో కూర్చుని కింద పడి చనిపోయాడు. అంటే అర్ధరాత్రి వరకు, అంటే టైం లిమిట్స్ ఏమీ లేని బోధన మనం, అంటే బోధన అంటే విచ్చలవిడి మాట్లాడడం అని కాదండి. అవకాశం దొరికింది, తరుణం వచ్చింది, వ్యక్తి వింటున్నాడు అని అంటే అతనికి బోధించడం చాలా అవసరం. ఆ సమయం దాటిన తర్వాత అతనికి బోధించడానికి మనకు అవకాశం ఉండదు. అలాగే అతను వినడానికి కూడా అవకాశం ఉండదు. కనుక నీకు అవకాశం ఇచ్చే ప్రతి సమయంలోనూ, సమయమందును అసమయమందును ప్రయాసపడము అని చెప్పినప్పుడు, అయ్యయ్యో చెప్పుదాం అనుకున్నానండి కానీ కుదరలేదు, అతను దాటి వెళ్ళిపోయాడు. దాటి వెళ్ళిపోయిన తర్వాత అతను చనిపోయాడు.
కాబట్టి అతను రక్షింపబడకుండానే చనిపోయాడు. మనం చింతించడం కంటే అతను మనకు అనుకూలంగా ఉన్న సమయంలోనే మనం అతనికి వాక్యమును ప్రకటించాలి. తర్వాత ప్రయాసపడుము అన్నట్టు, ప్రయాసపడాలి. ఏ ప్రయాసం లేకుండా జనులను తిడతారు, మనకెందుకు వచ్చిన గొడవ, మనమే బోధించాలి ఏంటి, మనల్ని అడిగితేనే బోధిందాం, అవకాశం ఇస్తేనే బోధిందాం. ఎందుకు మనం అనవసరంగా మనకు బాగు చేసి వాళ్ళ చేత మనం వాటిలో తినడం, లేకపోతే అవమానం పొందడం. వాళ్ళు మనల్ని అడిగారా ఏంటి, ఎందుకు మనం వారికి బోధించాలి అనే అహంకారపూరితమైన ఆలోచన ఒక సువార్తికుడు ఉండకూడదు, ఒక క్రైస్తవుడికి కూడా ఉండకూడదు. సువార్తికుడే ఎక్కువ మందిని రక్షించడండి. క్రైస్తవుడు కూడా తన అనుభవంలో నుండి, దేవుని ఎడల తనకుంటున్న భయభక్తుల్లో నుండి, తన సత్ప్రవర్తనలో నుండి అనేకులను దేవుని ఎత్తుకు రాబట్టవచ్చు. కావున ప్రియులారా, సువార్తను ప్రకటించాలి, సమయమందు అసమయందు ప్రకటించాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడడం ఏ విధంగా ప్రయాసపడాలి? మనం 5వ వచనం చూసినప్పుడు శ్రమ పడుము అన్నాడండి. శ్రమ పడుము, సువార్తకుని పరిచయం, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్నాడు. అంటే ఏం చేయమంటున్నాడు? శ్రమ పడాలి, ఇక్కడేమో ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే ఏంటి, శ్రమ పడడం అంటే ఏంటి? ప్రయాసపడడానికి, శ్రమ పడడానికి ఇంచుమించు భావాలు, అర్థాలు ఒకేలాగా ఉన్నాయి. అంటే మాటలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ప్రయాసపడాలి, ఎందుకు ప్రయాసపడాలి అని అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మన ఎదుట ఉన్న పోరాటం ముందు చూసావా, అది మనము అతి సామాన్యులతో మనం పోరాడడం లేదు. మనం పోరాడవలసింది పోరాటం గురించే మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆలోచన చేస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. దేవుడు మనకి మహాశక్తిని అనుగ్రహిస్తాడు ఆయన కార్యములను మనం జరిగించడానికి పూనుకుంటే. పూనుకోకపోయినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఏదైనా ఒక కార్యక్రమం చేయబూనుకున్నట్లయితే దాన్ని కొనసాగించువాడే యేసు వైపు చూచుచు మన ఎదుటనున్న పందె రంగంలో ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఏ ఓర్పు లేకుండా, సహనం లేకుండా, లేకపోతే మనకు ఆ శ్రద్ధ లేకుండా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క రక్షణ భాగ్యమును, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క కృపను మనం ఇతరులకు ఇవ్వలేము. కాబట్టి ఇతరులకు మనం ఇవ్వాలి అని అంటే దేవుని యొక్క మహాశక్తిని మనం పొందాలి. కాబట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. ఆయన యందు బలవంతులుగా ఉండాలంటే యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధం చేయడం కాదండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము, దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఎన్ని ఉన్నాయో అంటే మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసం ఉంది, అలాగనే శిరస్త్రాణం, ఆ దేవుని వాక్యమున ఆత్మఖడ్గం ఉంది. వీటిని మనం కలిగి ఉండాలి. ఇటువంటి వాటిని మనం కలిగి ఉండాలి. వాటిని మనం ఆలోచన చేద్దాం వరుసగా. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మొదట మనం అపవాదిని ఎదిరించాలి. అపవాది తంత్రములు పెడతాడు. అపవాది మనకు తంత్రాలు పెడతాడు. ఏమని పెడతాడంటే మనల్ని మాటి మాటికి బలహీనపరుస్తాడు. తన శక్తిని మనకుంటున్న దేవుని యొక్క ప్రభు యొక్క మహాశక్తి కంటే అత్యధికమైన శక్తిని కనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడికి మహాశక్తిని మనం పొందినట్లయితే
అపవాది తంత్రములు ఎదిరించడానికి మనము శక్తి కలిగి ఉంటాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎలాంటి సర్వాంగ కవచం అంటే ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో పోరాడాలి, అధికారులతో పోరాడాలి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడాలి, ఆకాశ మండల మందలి దురాత్మల సమూహముతోనూ పోరాడాలి. ఈ పోరాటము ప్రతి క్రైస్తవునికి ఉంది, సువార్థికునికి మరీ ఎక్కువ ఉంది. క్రైస్తవునికి ఉంది. క్రైస్తవుడు ఈ పోరాటంలో గెలవకపోయినట్లయితే తన విశ్వాసమును కాపాడుకోలేడు, తన భక్తిని కాపాడుకోలేడు, తన పొందిన జీవ కిరీటాన్ని నిలుపుకోలేడు, తనకు అనుగ్రహింపబడిన నీతి కిరీటాన్ని కాపాడుకోలేడు. కాబట్టి క్రైస్తవుడు కాపాడుకోవాలి, సువార్థికుడు మరీ ఎక్కువగా కాపాడుకోవాలి. క్రైస్తవుడు కాపాడుకున్నప్పుడు క్రైస్తవుడు కూడా అనేకులను దేవుని వైపుకు త్రిప్పడానికి చాలా అవకాశం ఉంది. కనుక ప్రియులారా, మనం పోరాడేది అతి సామాన్యులతో కాదు. అయ్యో వాళ్ళు ఎలాగంటున్నారు, ప్రభుత్వం ఎలాగంటుంది అని మనం ప్రతిదానికి భయపడినట్లయితే మన దగ్గర సర్వాంగ కవచము లేనట్టే లెక్క. సర్వాంగ కవచము మనం ధరించుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి సర్వాంగ కవచములోనంటే, మీరు అపజ్ఞనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడ్డకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అంటే ప్రతి అవయవాన్ని కాపాడగలిగే శక్తి. రాజైన సౌలుకు చక్కని శిరస్త్రాణం, చక్కని యుద్ధ కవచం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా 40 దినాల నుండి ఆ గొల్యాత్ అనేవాడు అక్కడ ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఏమీ చేయలేనట్లుగా అలా ఉండిపోయాడు. ఏమీ చేయలేనట్లుగా అతను ఉండిపోయాడు. అతని సైన్యంలో మహావీరులు ఉండొచ్చు, వారు కూడా అలాగే ఉండిపోయారు. భయం కారణం ఏంటంటే విశ్వాసము వారి దగ్గర లేదు, దేవుని మహాశక్తి కూడా లేదు కారణాన వారు ముందుకు సాగలేకపోయారు. కానీ ఏ వాస్తవకమైన యుద్ధ కవచము లేనివాడు, యుద్ధాయుధములు చేతకానివాడు, ఒక బలహీనుడు, ఒక యవనుడు, ఒక చిన్న కుర్రోడు, విశ్వాసం అనే దేవుని ఎడల భక్తి, దేవుని ఎడల పూర్ణ నమ్మిక కలిగిన వ్యక్తి ఇప్పుడు పోరాటానికి దిగుతున్నాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబొట్టకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడిచ్చు సర్వాంగ కవచము 3 ఫుట్నోట్స్ లో చూడండి. దేవుని సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనలను స్వతంత్రులుగా చేయడం అంటే ప్రతి విధమైన చెడుగులోనూ తప్పిదములోనూ మనం అడుగు పెట్టకుండా మనలను తప్పుదారి పట్టించే ఈ దురాత్మల యొక్క సమూహపు అబద్ధపు కార్యక్రమంలో మనలను పోనివ్వకుండా మనల్ని కాపాడుతుంది. సత్యం అనేది చాలా అవసరమండి. అది దూరమైంది, భారమైంది. దాన్ని కొని ఉంచుకోమన్నాడు ప్రభువైన యేసు. సత్యము, దేవుడు సత్యము, దేవుని వాక్యము సత్యం. గమనించాలి. కాబట్టి ఈ సత్యమును మనం ధరించుకున్నప్పుడు అసత్యవాదులు మన ఎదుట నిలబడడానికి వారికి శక్తి ఉండదు. అసత్యవాదులు, అసత్య దైవములో చెప్పబడేవారు, లేకపోతే అసత్యమే దాని ఎదుట నిలబడదు. సత్యవాక్య ప్రకారం మన ఆయుధములు, సత్యము అనే ఆయుధమును మనం నడుము కట్టుకున్నాం కాబట్టి కట్టుకుని నీతి అని మైమరు తొడుక్కోవాలి. నీతి కలిగి ఉండాలి. నీతి లేని బోధకులుగా, నీతి లేని క్రైస్తవులుగా ఉంటే మన క్రైస్తవ సమాజాన్ని నీతి లేని వారిగా ఇతరులు
మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మనం వాళ్ళు ఎదుట నిలబడగలం? మనం బోధించడానికి నిలబడినప్పుడు మన దగ్గర నీతే లేదనుకోండి, మనము నిలబడగలుగుతామా? మనము నిలబడలేము. సంఘ చరిత్రలో చాలా మంది బ్లండినా అనే అమ్మాయి, పోలికార్ప్ అనేవారు, సంఘ చరిత్రలో మనం వాళ్ళ చరిత్రల గురించి ఆలోచన చేస్తే వారు ఎంతో చక్కగా నిలబడ్డారు. వారు మరణానికే సిద్ధపడ్డారు, కానీ సత్య విషయంలో వెనుకడుగు వేయలేదు. అలాగే అపోస్తలులు ఇక్కడ కూడా పారిపోలేదండి. అందరూ కూడా మరణానికి సిద్ధపడ్డారు. మరణము భయంకరంగా ఉంటుందని తెలిసిన మా ప్రభువైన యేసు కూడా అసలు ఆయన తండ్రి అయిన దేవునికి ఏం మాట ఇచ్చాడో, ఏది నెరవేర్చాలనుకున్నాడో అదే నీతిని నెరవేర్చడానికి ఆయన నీతి అన్మయ వరమును తొడుక్కుని ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళాడండి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలబడ్డు. సిద్ధ మనసు అంటే రెడీ టు గో అన్నమాట. రెడీ టు డూ, చేయడానికి, వెళ్ళడానికి, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నవాడు సిద్ధ మనసు. సిద్ధ మనసు లేకుండా మనము ఊహించిన కబుర్లు, వట్టి కబుర్లు, వ్యర్థమైన కబుర్లు, వ్యర్థమైన మాటల వలన మనము దేవుని ఎదుట దుర్గములను కొట్టలేము. దేవుని ఎదుట దుర్గములు ఆగవండి. అవి పడగొట్టడానికి దేవునికి మనుషులు కావాలి. ప్రభువైన యేసు సాతానుతో యుద్ధం చేస్తాడట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో యుద్ధం చేసేటప్పుడు ఆయనతో ఉన్నవారు నమ్మకమైన వారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి వారై ఉండాలంటండి? 17వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతుడు కానీ ఎవరు? అపవాది సైనికులు. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునయున్నందునను. అదొక కారణం. అదొక కారణం అండి. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉందున ఆయన అంటే క్రీస్తు ప్రభువు ఆ రాజులను జయిస్తాడు. రాజులను జయిస్తాడు. ఇప్పుడు జయించే భారమంతా క్రైస్తవుని మీద ఉందండి. ప్రియులారా, ఈ లోకాన్ని జయించిన, మన దేశంలో ఉంటున్న అవిధేయతను జయించిన, మన చుట్టుప్రక్కల ఉంటున్న దేవునికి వ్యతిరేకులను జయించిన, సాతాను క్రియలను జయించిన, దేనిని జయించినా సరే, ప్రియులారా, దేనిని జయించినా సరే మనము ఏమై ఉండాలంటే, మొదట పిలువబడిన వారమై ఉండాలి. రెండు నమ్మకమైన వారమై ఉండాలి. నమ్మకమైన వారమై ఉండాలి. సంపూర్ణముగా దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకును లోబడిన వారమై ఉండాలి. దాన్ని పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉండాలి. కాబట్టి మనతో కలిసి మనం జయిస్తూ ఉంటే మన ప్రభు జయిస్తున్నాడు. యుద్ధంలో రాజు సైనికులు కూడా తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడు. రాజే యుద్ధం చేయడు. రాజు తరఫున వెళ్ళిన సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని తుతముట్టిస్తూ ఉంటే రాజుకు ఆ విజయం, రాజుకు తన ప్రజలకు కూడా చెందుతుంది. కాబట్టి ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, అది వాస్తవమే. కానీ ఆయనతో కూడా ఉండిన వారమైన మనము పిలువబడిన వారమై ఉండాలి, ఏర్పరచబడిన వారమై ఉండాలి, నమ్మకమైన వారమై ఉండాలి. కాబట్టి ఈ విధమైన పోరాటము మనం జరగడానికి ముందుకు వెళ్ళాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మళ్ళా చదువుదాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును, నెరవేర్చాలి, నిలబడాలి. పారిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే ప్రియులారా, మనం న్యాయాధిపతుల గ్రంథం చదివినట్లయితే అనేక సార్లు ఓడిపోయిన ఇశ్రాయేలీయులు పారిపోతూ ఉంటారు.
అనేక సార్లు ఇశ్రాయేలీలకు జయము కలిగినప్పుడు ఆ ఫిలిస్తీన్లు కానీ, అమ్మోనీయులు కానీ, అమాలేకీయులు కానీ ఎవరైనా సరే వారు పారిపోతూ ఉంటారు. కానీ మనం నిలువబడిన వారమై ఉండాలంటే సమస్తమును నెరవేర్చిన వారమై ఉండాలి. నిలువబడ్డకు శక్తి గలవారమగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అనగా మన నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని, నీతి అని మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడాలి. అంటే మనము ఎల్లవేళలా వ్యక్తులతో సమాధానం అనుబంధం చేత ఐక్యపరచబడాలి. సమాధానముగా ఉండాలి. ప్రతి వ్యక్తితోటి మనం వ్యతిరేకంగాను విరోధంగాను శత్రుత్వాన్ని పెంచుకున్నట్లయితే మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేం. కాబట్టి మన దగ్గర దాంతో దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుడకు శక్తిమంతులు. అనేకమైన అగ్నిబాణాలు దుష్టుడు మన మీద వేసినప్పటికీ ఆర్పడానికి శక్తి ఎక్కడ ఉంటుందంటే విశ్వాసమును డాలులోను, దేవుడిచ్చే సర్వాంగ కవచంలోను, సమాధానకరమైన సిద్ధ మనసును చెప్పులు తొడుక్కోవడంలోను, సత్యమును దట్టి కట్టుకోవడంలోను, నీతి అని మైమరు తొడుక్కోవడంలోను మన మీద ఎన్ని అగ్నిబాణములు ప్రయోగింపబడిన వాటన్నిటిని ఆర్పుటకు శక్తి కలుగుతాం. వీటన్నిటికీ మించి రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకున్నది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉన్నట్టు. సమస్త విధములైన పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి. మన దగ్గర కొంతమంది సహోదరులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కడు జారిపోతూ ఉంటే మనం కొంతకాలానికి బలహీనమైపోతాం. అదే ఒక్కొక్కరు చేర్చబడుతూ ఉంటే మన ఆత్మీయ బలము, సంఘ బలము, సంఘములోను సంఖ్యలోను నాణ్యతలోను వృద్ధి చెందుతాం. ఈ విషయాన్ని గమనించి దానికి కావలసిన ప్రార్థన వారి సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండాలి. మరలా కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి వెనక్కి వెళదామండి. తిమోతి పత్రిక 4వ అధ్యాయానికి, 2వ పత్రిక తిమోతి పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళదాం. ఎంతవరకు మనం మాట్లాడుకున్నామంటే ప్రయాసపడము. ఎలాంటి ప్రయాసపడాలంటే ప్రయాసపడ్డామండి, చాలా ప్రయాసపడిపోయామండి, చాలా కష్టపడ్డామండి, 2 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతూనే ఉన్నానండి అని చెప్పడం కాదు. మన ప్రయాసానికి తగిన ప్రతిఫలము దేవుని ఎదుట ఉండాలండి. మనకు అది ప్రయోజనకరంగా, మేలుకరంగా, ధనము సంపాదన వీటికంటే ముఖ్యంగా దేవుడు నీ పనిని మెచ్చాలన్నమాట. కాబట్టి 4వ అధ్యాయము 2వ వచనం మరొకసారి మనం చదివినట్లయితే, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, పూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. సంపూర్ణమైన దీర్ఘశాంతము మనకు కావాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతము క్రైస్తవునికి కావాలండి. సంపూర్ణమైన దీర్ఘశాంతము లేకుండా మనం చెప్పాము, వాడు వినలేదు, ఇటువంటి వాడితో మనకు కుదరదు అని వాడితో కూడా పెట్టుకునే లెక్క. వినకపోతే నీ ఓర్పు, నీ సహనమే, నీ సంపూర్ణమైన దీర్ఘశాంతమే అతన్ని మరలా నీ ఎద్దకు తీసుకుని వచ్చేటట్లుగా చేయాలి. దాన్ని ఇక్కడ 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒకసారి చెప్తున్నాడు. చూడండి, 22వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము.
ఏమేమి వెంటాడాలటండి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి, అంటే సగం తెలిసి సగం తెలియని వాడు యొక్క మూడుల యొక్క వితర్కములు జగడాలు పుట్టిస్తాయి. జగడాలే పుట్టిస్తాయి తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. ఎందుకో విషయం కూడా చెప్తున్నాడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. గమనిస్తున్నారా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగడానికి నువ్వు జగడాలు పెట్టుకోవడం కాదు. అనుభవ జ్ఞానం వారికి కలగడానికి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. నిన్ను ఎదురిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాక్యమును ఎదురిస్తున్నారు, దేవుని ఎదురిస్తున్నారు, దేవుని సత్య మార్గమును ఎదురిస్తున్నారు. కానీ దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని. ఎప్పటికైనా సాతాను అతను వాళ్ళని విడిచిపెడితే ఆ బంధించిన ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొంటారేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఎంత చక్కని విషయాలు దైవజనుడు ఇక్కడ సువార్తికుడికి బోధిస్తున్నాడు. సువార్తికుడికి బోధించవలసింది మాకు చెప్తున్నాను ఎందుకయ్యా ఈ రాత్రి అని మీరు అనుకుంటున్నారేమో. ఓ క్రైస్తవుడా, నీవు కూడా సువార్తనే బోధిస్తున్నావు. ఎందుకంటే నువ్వు రక్షింపబడిన వాడువు. నీ కుటుంబంలో అందరూ ఒప్పుకోకపోయినా నువ్వు రక్షింపబడినప్పుడు నువ్వు వారికి మాదిరిని చూపుతున్నావు. నీ సమాజము నేను ఒప్పుకోవడం లేదనుకో, నువ్వు రక్షింపబడి వారికి మాదిరిని చూపుతున్నావు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము లోకమునకు బయలుపరచను ఉద్దేశించిన దేవుడు. సంఘము, నువ్వు సంఘమే. నీవు సంఘములో ఒక వ్యక్తివి. కాబట్టి నువ్వేమై ఉన్నావంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచాడు, వచ్చావు. కాబట్టి వచ్చిన నీవు ఏం చేయాలి అనంటే రక్షింపబడని వారికి రక్షణకరమైన సువార్త సత్యమును ప్రకటించాలి. మనకి రాజుల గ్రంథంలో చక్కని ఉదాహరణ ఉంది. రాజుల గ్రంథంలో అక్కడ 5 కుష్ఠరోగులు ఉంటారు. 5 కుష్ఠరోగులు. వారు ఏం చేస్తారంటే అండి, ఆ సైన్యంలోనికి వెళితే ఒకవేళ వాళ్ళు చంపేస్తారు. చంపకపోతే మనకు సమృద్ధి అయిన ఆహారం దొరకవచ్చు. ఇక్కడ పట్టణంలో ఉండి చచ్చిపోయేలాగున్నాం, అక్కడికి వెళితే కూడా చచ్చిపోతాం. సరే వెళ్దాం రండి అని బయలుదేరి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క కృపను బట్టి శత్రు సైన్యం అంతా పారిపోతూ ఉంది. పారిపోతూ ఉంటే అక్కడ ఉంటున్న ఆహారం అంతా సమృద్ధిగా తీసుకుని రండి. సమృద్ధిగా తీసుకున్న తర్వాత మనము తినేసిన తర్వాత ఇక్కడే ఉన్నట్లయితే మరలా ఏ ప్రమాదం మనకు వస్తుందో కనుక మనం పట్టణంలోనికి శుభవార్తను పంపినట్లయితే ఆ పట్టణంలో ఉంటున్న వారు కూడా సమృద్ధైన ఆహారం తింటారని వారు వర్తమానం తీసుకొచ్చి పట్టణంలో ఉంటున్న రాజుకు వారికి ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, మనము ఇతరులకు బోధించకపోవడం వలన మనలో ఉన్న ఈ కృప
ఈ యొక్క దీవెన, ఈ యొక్క ఆశీర్వాదము నశించిపోతుంది అన్నమాట. కాబట్టి మనము వెంటనే వచ్చే ప్రతిఫలాల కొరకు ఎదురు చూడకుండా ఏం చేయాలంటున్నాడంటే, దీర్ఘశాంతముతో ఉపదేశించవచ్చు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఖండించమన్నాడు. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు జతగా వెళుతూ ఒక క్రైస్తవుడు తప్పుదమ్ములోనికి పడ్డాడు అనుకోండి, మరొక క్రైస్తవుడు అతన్ని అందులోంచి లాగాలి అని చెప్పబడుతుంది. అందులో నుంచి బయటకు లాగాలి, అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి అని చెప్పబడి. కానీ లోకం ఎలాగున్నది అన్నాడంటే, ఎందుకనగా 3వ వచనం అండి, జనులు హితబోధను సహింపక, హితబోధ సౌండ్ డాక్ట్రిన్. సౌండ్ డాక్ట్రిన్ అంటే గొట్టం ఉన్నది కదండి, గొట్టం లోపలంతా ఖాళీ ఉంటుంది, పైన ఇది ఉంటుంది అన్నమాట, లోపలంతా గుల్లే ఉంటుంది, దానిలో ఏమి లేదు. అదే సాలిడ్ రాడ్ ఉందనుకోండి, మొత్తం అంతా కూడా మెటీరియల్తో ఉంటుంది. అది ఐరనే కానీ చెక్కే కానీ ఏదైనా సరే రాడ్ పూర్తిగా. కానీ పై పైనది ఉన్న చూసారా, అదేముందంటే కేవలం గొట్టం. ఇక్కడ ఏమన్నాడంటే హితబోధ అనే దానికి ఇంగ్లీష్లో సౌండ్ డాక్ట్రిన్ అంటే సంపూర్ణంగా దాంట్లో ఏమాత్రము వెళ్తులేని బోధ, దాన్ని సహించక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. ఎలాగంటే నమ్మకంగా మోసం చేసే బోధకులు. నాకు తెలిసిన ఒక విషయాన్ని ఎవరు చేశారనేది పేరు పెట్టి చెప్పను, కానీ అమ్మా సుగుణమ్మ గారు, దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడమ్మా అని పెద్ద మీటింగ్ లో ముందు ఆవిడ పేరు, ఆవిడ ఊరు అన్ని తెలుసుకుని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తే, పాపం అయ్యో ఇంతమంది సభలో దేవుడు నన్ను పిలిచాడా అని మోసపోయే వ్యక్తులు ఉండేవారు. కాబట్టి అటువంటి మోసపూరితమైన బోధకాక దాన్ని ఏమన్నాడంటే, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వస్తుందండి. కల్పనా కథలు. ఈనాటి బోధకులు మంచి కథలు చెప్తున్నారండి, సత్యవాక్యానికి ఏమాత్రము చెవినివ్వని కథలు చెప్తున్నారు. దాని వలన మంచి కథలు చెప్తున్నాడు, మంచి హుషారుగా హ్యాపీగా. మనం ప్రార్థనకి వెళ్ళామంటే చక్కని అంశాలు చెప్తారు, బోధలు చెప్తారు, కథలు చెప్తారు, చక్కని హ్యాపీగా కాసేపు కాలక్షేపానికి బాగుంటుందని ఆశించి వెళ్ళేవారు ఉన్నారు. కాబట్టి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారట. దీని గురించి యెషయా గ్రంథంలో చెప్పబడింది 30వ అధ్యాయము. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తారటంటే, 30వ అధ్యాయం 10వ వచనం అండి, దర్శనం చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రకటింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనమును కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. ఎలాగ బోధ చేస్తున్నారో చూడండి. మా దగ్గర యుక్తమైన వాక్యములు, ప్రయోజనకరమైనవి, మృదువైనవి, ప్రయోజనకరమైనవి చెప్పొద్దు కానీ మృదువైనవి, ఆకర్షణ కలిగిన మాటలే మాతో మాట్లాడి మరి బోధించే బోధకునికి చెప్తారట. బోధించే బోధకునికి వాడు తప్పుడు బోధను నువ్వు ఇలాగే చెప్పాలి,
ఎందుకంటే ఇదివరకు నేను పుస్తకంలో చదివాను, రష్యాలో క్రైస్తవ మతం బోధించవచ్చు కానీ అది మార్క్సిజానికి అనుకూలమైన బోధే చేయాలి. మార్క్సిజానికి అనుకూలమైన బోధే చేయాలట కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వారికి అవకాశం ఉండేది కదట. అది ప్రస్తుతం ఎలాగున్నది అనేది మనకు అంత విపులంగా తెలియకపోయినా ప్రభుత్వం వారు ఇది చెప్పాలంటే అదే బోధించే ప్రజలు. అలాగనే క్రైస్తవ మతాన్ని బలహీనపరిచే బోధకులు, క్రైస్తవ్యాన్ని బలహీనపరిచే బోధకులు వంటి బోధలు కాకుండా స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము సత్యమునకు. కాబట్టి సత్యమునకు కంటే కల్పనా కథలకు చాలా చక్కని మాకు తెలిసిన బోధకులు ఉన్నారు. మంచి పిట్ట కథలు అయ్యి చెప్పి హాస్యం ఆనందం హ్యాపీ చేసేస్తారన్నమాట. చక్కగా పక్క నవ్వుకుని హ్యాపీగా టైం అంతా 1-2 గంటలు గడిపేసి ఆ తర్వాత సత్యవాక్యానికి దూరమైన విషయాలతో సరిపెట్టేసుకోవడం అన్నమాట. కాబట్టి అవి దేవుని దృష్టికి అంగీకారమైనవి కావని తెలిసి కూడా వాటిని అనుసరించి వారు ఉన్నారు. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా నుండము, శ్రమ పడము, సువార్తకుని పని చేయము. ఏం పని చేయాలండి? సువార్తకుని పని చేయాలి. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెళ్ళిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. విశ్వాసమును కాపాడుకుంటుంది. ఈ విషయాలన్నీ చెప్తూ మరొక 9వ వచనంలో అంటాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి తిమోతి. తేమ ఇహలోకమును స్నేహించాడు, నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాడు. అంటే ఇహలోకమును స్నేహించేవాడు నన్ను విడిచిపోతాడు. అలాగే లోకమును ప్రేమించేవాడిని యందు దేవుని ప్రేమ ఉండదు. కాబట్టి దేవుని ప్రేమించాలి అంటే లోకమును మనము ఎంతో కొంత ద్వేషిస్తూ దేవునితో ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రియులారా, మంచి పోరాటము పోరాడాను అని చెప్పినప్పుడు చాలా మంది చనిపోయిన వాళ్ళకి దగ్గర పెడుతూ ఉంటారు, మంచి పోరాటం పోరాడాలని. అవును, పెద్ద పోరాటమే. ఏం పోరాటం పోరాడాడో తెలియదు కానీ ఆయనకి మాత్రం మంచి పోరాటం పోరాడని మాత్రం పెడతారు. అది ఏం పోరాటం పోరాడాడు, ఎలాంటి పోరాటం పోరాడాడు మనం రాసి అక్కడ బోర్డులో పెట్టడం కాదు. దేవుడు చెప్పాలి ఇతను మంచి పోరాటం పోరాడాడని. పౌలుకి ధైర్యం ఉంది, నేను మంచి పోరాటం పోరాడాను, అందుకని నేను మంచి పోరాటం పోరాడానని చెప్తున్నాడు. కావున ప్రియులారా, మన పోరాటము సాత్వికంతో కూడిన పోరాటము, అనేకులను దేవుని వైపుకు నడిపించే పోరాటము, సత్యవాక్య ప్రకారమైన పోరాటము, దీర్ఘశాంతముతో కూడిన పోరాటము, ఇవి దేవుని దృష్టికి అంగీకారమైనవి. దేవుడు అలాంటి పోరాటమును మెచ్చుకుంటాడు. అనేక విషయాలు బోధించాలి కానీ సమయం మనకు ఉన్నది తక్కువే కనుక ఈ వాక్య భాగాన్ని ప్రియులారా మీ మధ్య ముగిస్తున్నాను. ఎందుకంటే పౌలుకు ఒక మంచి ఉద్దేశం ఉంది, మంచి విశ్వాసం ఉంది. అదేంటంటే నీతి కిరీటము ఉంచబడి ఉంది. అది ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించిన వారందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి మంచి పోరాటము, మంచి క్రైస్తవ్యము, మంచి విశ్వాసము, మంచి నీతిని, యథార్థతను మనం కొనసాగించుకోవాల్సిన వారమై ఉన్నాము. క్రైస్తవుడు అదే పని చేయాలి, సువార్తకుడు అదే పని చేయాలి. సువార్తకుడు నీతిగానే నడుచుకోవాలి, క్రైస్తవుడు కూడా నీతిగానే నడుచుకోవాలి. సువార్తకుడు సత్యాన్ని బోధించాలి ఎక్కువ బాధ్యతతో, క్రైస్తవుడు కూడా సత్యాన్ని బోధించాలనే విషయాలు, సువార్తకుని పరిచయము అనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా